సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబులు వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఎన్నికల యుద్ధంలో కార్యకర్తలు చొక్కాలు మడత పెట్టాలని జగన్ పిలుపునిస్తే టీడీపీ జనసేన కార్యకర్తలు కుర్చీలు మడత పెడతారని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. 5 ఏళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైపోయిందని విమర్శిస్తూనే జగన్ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల వేళ సీఎం జగన్ చంద్రబాబు మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. తాజాగా వాలంటీర్ల సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపైన చంద్రబాబు స్పందించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నేతలు కార్యకర్తలు చొక్కాలు మడత పెట్టే సమయం వచ్చిందని సీఎం జగన్ అంటున్నారని, వాళ్ళు చొక్కాలు మడత పెడితే టీడీపీ కార్యకర్తలు జన సైనికులు కుర్చీలు మడత పెడతారంటూ చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారు. అందరం కుర్చీలు మడత పెడితే జగన్ రెడ్డికి కుర్చీ లేకుండా పోతుందని హెచ్చరికలు చెబుతున్నారు. పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మళ్ళీ చెబుతున్నా, సీఎం ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే చొక్కాలు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడం కాదని ద్వంద్వ యుద్ధమని హితవు పలికారు చంద్రబాబు. ఈ ప్రభుత్వంలో అందరూ బాధితులేనని వివరించారు. రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ దెబ్బతింటే దానిని మళ్ళీ సంపాదించుకోవడం చాలా కష్టమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. పెత్తందారుల మీద పేదల పక్షాన మనందరి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఏ ఒక్క ఓటైనా కూడా బాబుకు ఓటు వేయడము అంటే దాని అర్థం తమకు అందుతా ఉన్న పథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. మరొక విషయం కూడా చెప్పాలి. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరొక విషయం కూడా చెప్పాలి. 2014 ఎన్నికల ముందు మొదటి సంతకంతో వ్యవసాయ రుణాలన్నీ కూడా రద్దు చేస్తానని, పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని, ప్రతి ఇంటికి ఓ జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసాలను ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి సభ ద్వారా హెచ్చరిస్తున్నా. మంచికి కూడా హద్దులుంటాయి. పిచ్చి కూతలకు వస్తే దానికి పరిష్కారం చూపించే ధైర్యం కూడా
5 కోట్ల ప్రజలకుందని మరొక్కసారి హెచ్చరిస్తూ. సో ఇదండి స్టోరీ బోర్డ్. మరిన్ని స్టోరీ బోర్డులో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి H6 న్యూస్. ప్రజా శ్రేయస్సే మా లక్ష్యం.